సరే, మంచిది. మరి మనం అపోస్తుల కార్యములే ఇంత మునుపు చూసాం, కొంత అవుట్లైన్గా మనం చదివాం. అయితే ఈ గంటన్నర మనం రాయబడిన పత్రికలు అపోస్తల కార్యాలకి సంబంధం ఉంది కాబట్టి ఆ దృక్పథంలో అంటే ఎప్పుడు ఏ పుస్తకాలు రాయబడ్డాయి, ఏ అధ్యాయంలో మన సంఘం యొక్క ప్రాముఖ్యత, ఆయా విషయాలు కూడా మనం టచ్ చేసాం. వాటిని ఏదైనా కొద్దిగా అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేద్దాం. మొదటి 12 అధ్యాయాలు మనం మొన్న ఆలోచన చేసాం. మొదటి 12 అధ్యాయాలకు వచ్చేసరికి అపోస్తల కార్యములో జనరల్గా వాటిని మనం ఏమన్నామంటే ఆపరేషన్ హోలీ ల్యాండ్ అన్న పేరుతో కూడా మొదటి 12 అధ్యాయాలు చూసాం. అంటే మొత్తం యెరూషలేము, ముఖ్యంగా యెరూషలేము, యోదయ, సమరయ ఆ ప్రాంతాలను కవర్ చేసేవి మొదటి 12 అధ్యాయాలు. అందుకని దాన్ని మనం ఆపరేషన్ హోలీ ల్యాండ్ అన్నాం. నెక్స్ట్ ఆపరేషన్ హోలీ ఎర్త్ అనేది 13 నుండి 28 అధ్యాయాలు. అంటే అపోస్తలుడైన పౌలు యొక్క మిషనరీ యాత్రల ప్రారంభం 13వ అధ్యాయం నుండి 28. దీనిని ఈ విధంగా 2 భాగాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. లేదంటే 1వ అధ్యాయం 8వ వచనం కీవర్డ్స్గా మనం చూసాం. ఆ విధంగా కూడా మొదటగా యెరూషలేము అంటే మనకు మొదటి 7 అధ్యాయాలు. నెక్స్ట్ యెరూషలేము తర్వాత యోదయ, సమరయ అంటే 8 నుండి 12 అధ్యాయాలు. తదుపరి భూదిగంతములు అని అంటే 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు. ఎందుకంటే అక్కడి నుండే మనకు మిషనరీ యాత్రలు అనేవి ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 13 నుండి 28 అధ్యాయాల్లో మనకు మిషనరీ యాత్రలు అనగా పౌలు గారు చేసిన ప్రయాణాలు, వారి బృందం, వారితో పాటు మరి పుస్తక గ్రంథకర్త లూక్ కూడా మనకు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. సరే, ఇక మనం ఆలోచన చేస్తే ఈ 2వ భాగం మీదే మనం దృష్టి పెడదాం. అపోస్తల కార్యములో 2వ భాగం 13వ అధ్యాయం నుండి మనం ఆలోచన చేస్తే మీకు మరి గుర్తుండే ఉంటాయి కదండి. మొదటి మిషనరీ యాత్ర ఏ అధ్యాయాలను కవర్ చేస్తా ఉంది? మొదటి మిషనరీ యాత్ర 13, 14 అధ్యాయాలు పాస్టర్ గారు. 13, 14 అధ్యాయాలు. మరి 15వ అధ్యాయాన్ని ఏమంటారండి? యెరూషలేము సభ. యెరూషలేము సభ అనేది మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఆ పదాన్ని ఉపయోగించాం, యెరూషలేము సభ. ఎందుకంటే యెరూషలేము సభలో ఒక కీలకమైన విషయాన్ని వారు చర్చించారు, పెద్దలందరూ కలిసి. ఇది సంఘ చరిత్రలో కూడా మొదటి సభ, అంటే క్రైస్తవ సంఘ చరిత్రలో మొదటి సభగా మనం గుర్తుపెట్టుకుంటాం. సంఘ చరిత్ర చదివిన వాళ్ళకి ఇది తెలుసు. తర్వాత మనకు విషయాన్ని అనగా సమస్యను బట్టి ఇతర సభలు కూడా జరిగాయి. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్న సమస్య ఏంటండి? బాగా చెప్పారు, యెరూషలేము సభ అని. మరి ఇక్కడున్న సమస్య ఏంటి? అంటే ఈ సభలో చర్చించిన సమస్య ఏంటి? అది అన్యజనులు రక్షణ, సున్నతి, అదే విషయాల గురించి కొంచెం 15, 11 కదండి. 11వ వచనం చదవండి. లేకపోతే ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుతాను. అంటే
అన్యులు కృపచేత కాకుండా క్రియలను బట్టి రక్షణ అనే భావాన్ని మనకు ఈ అధ్యాయం అంతా చూస్తే కొంతమంది యోధ మతానికి చెందిన వారు ఆ విధంగా చెప్పడాన్ని బట్టి ఈ సమస్య అనేది తలెత్తింది. దానికి పరిష్కారంగా ఇక అప్పుడు చివరకు ముగింపు ఏంటంటే మనం కృపచేత రక్షణ పొందినప్పుడు వారు కూడా అదే విధంగా రక్షణ పొందాలి కదా అనే ఒక నిర్ణయానికి రావటం జరిగింది. దాని గురించిన ఆల్రెడీ వాస్తవానికి దీనికంటే ముందే 15వ అధ్యాయం కంటే ముందే 13, 14 అధ్యాయాల్లో పౌలు గారు ప్రయాణం చేసి గలతీయ ప్రాంతం అంతా సంచరించి అక్కడ సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తాం. మరి ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఈ నిర్ణయం చేత ఇంకా వారి యొక్క విశ్వాసం అనేది దృఢమైంది. అందుకే మీకు 13, 14 అధ్యాయాలు గలతీ పత్రికకు నేపథ్యంగా తీసుకోవచ్చండి. అందుకే మనం ఆ దృక్పథంలోనే ముందుకు వెళ్దాం అనుకున్నాం కాబట్టి 13, 14 అధ్యాయాలలో గలతీ ప్రాంతం అదంతా గలతీయ ప్రదేశం. ఆ గలతీయ ప్రాంతంలో పౌలు గారు చేసిన పరిచర్య మనం ప్రాముఖ్యంగా చూస్తాం. కాబట్టి ఇక్కడున్న విషయాలు ఏవైతే మనకు ముఖ్యంగా యెరూషలేము సభలో చర్చించబడ్డాయో ఆ సమస్య ఉత్పన్నం అవటానికి ముందుగానే పౌలు గారు గలతీ ప్రాంతాన్ని దర్శించారు. ఆ ప్రాంతంలో ఆయన అన్ని జనులకు సువార్తను ప్రకటించారు. కానీ అక్కడున్న వారే ముఖ్యంగా ఈ సమస్య ఎలా వచ్చిందంటే యోధా మతస్థులే ఈ సమస్యను లేవనెత్తారు. మీకు అందుకనే 13, 14 అధ్యాయాలు ఆయన సంచారం చేశాడు. అయితే అక్కడ ఎదుర్కొన్న సమస్యలు మీకు గలతీ పత్రికలో కూడా కనబడతాయి. ఈయన ప్రయాణం చేసి మిషనరీ యాత్ర చేసి అక్కడ సంఘాన్ని స్థాపించి వచ్చారండి. చూడండి ఒకసారి గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రికలో పౌలు గారు ఎదుర్కొన్న సమస్యలు మనం చూస్తామండి. అంటే వాస్తవానికి ఈయన వచ్చేసిన తర్వాత చూడండి 6వ వచనంలో 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ఈ విషయాలు చూడొచ్చండి. ఒకసారి చదవగలిగితే 7వ వచనం చూడండి. 6, 7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపకోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. చూసారని ఆ మాట ఏమని చెప్తున్నాడనంటే వీళ్ళ విశ్వాసాన్ని చెరిపే వాళ్ళు అక్కడ తయారై కూర్చున్నారు. మనకు 7వ వచనంలో మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు అన్నాడు. కలవరపరుచువారు ఎవరు అనంటే పౌలు గారు ఎక్కడ పరిచర్య చేసి ముగించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తదుపరి యోధా మత ప్రవిష్టులే, జోడాయిజర్స్ అంటారు. వారు ఏం చేశారు అనంటే పౌలు గారు చెప్పిన కృపా సువార్తను, అంటే కృప వల్లనే రక్షణ అనే దాన్ని ఆయన నొక్కి చెప్తే ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడాలి అని మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారన్నారు కదండి. ఈ నేపథ్యం అంతా మనకు గలతీ పత్రికలో అక్కడ ఏం జరిగిందో గలతీ పత్రికలో మనం క్షుణ్ణంగా చదువుకోవచ్చు. ఇంకా తర్వాత వచనాల్లో చూస్తే ఆ విషయం మనకు స్పష్టమవుతుంది. అంటే మీకు ఉదాహరణకు 2వ అధ్యాయము 16 చివరిలో కూడా ఆ మాట అంటాడు. ఏమనంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా.
అంటే వాళ్ళు కలవరపరిచిన వాళ్ళు యోధా మతస్థులు చెప్తున్న మాటలు ఏంటంటే, మన నీతి ధర్మశాస్త్రం మూలంగానే, అనగా ధర్మశాస్త్రం అంటే వాస్తవానికి అదేదో చెడ్డదే అని మనం కూడా ఆలోచన చేయరాదని. ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, మేలైంది, మంచిదది. కానీ దాని ఉద్దేశాన్ని వీళ్ళు మర్చిపోయి ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి అని చెప్తున్నారు. మీకు 2:21 కూడా అదే మాట అంటాడు. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం మూలమునైన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయిన నిష్ప్రయోజనం. ఎప్పుడూ కూడా కృప వలన, విశ్వాసం ద్వారా, కృప చేతనే ఒకడు నీతిమంతుడుగా తీర్చబడగలడు కానీ ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతునిగా తీర్చబడడు. ధర్మశాస్త్రంలో వారు ఇంకా నొక్కి చెప్పింది ఏంటంటే శరీర సంబంధమైన సున్నతి. దానిని బాగా వాళ్ళు ఎంఫసైజ్ చేశారు. దాని వలన కాదు అని మనకు ఒక థీసిస్, లేకపోతే ఒక పరిశోధన అనేది మనకి ఇందులో ఉందండి గలతీ పత్రికలో. కాబట్టి 1-2 ప్రయాణాలు ఆయన గలతీ ప్రాంతంలో సంచారం చేసి వచ్చిన పిదప ఆయన ప్రకటించిన సువార్తను గాక మరొక దానిని పరిచయం చేసి అప్పటికే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని కలవరపరిచిన కొందరున్నారు యూదులు. వారిని మరి ఈ గలతీ పత్రికలో వారిని తప్పుపడుతూ పౌలు గారు రాశాడు. అది మాత్రమే కాదు, గలతీ పత్రిక ఉద్దేశం కృప ద్వారానే నీతి తప్ప ధర్మశాస్త్రం మూలంగాను సున్నతి మూలంగా కాదు అని నొక్కి చెప్పాడు. ఆ సమస్య ఈ 15వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో సమస్య పోయింది. ఇక ఆ తదుపరి ఇది స్థిరపరచబడింది. కృపచేతనే, వారు కూడా విశ్వాసం వలన కృపచేతనే అనే మాట స్థిరపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అది 15వ అధ్యాయంలో ఉన్న సంగతి. ఇక అపోస్తుల కార్యం 16వ అధ్యాయానికి వచ్చేసరికి 16వ అధ్యాయంలో పౌలు గారు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్తాడు. మనకు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూస్తే, అంటే మీకు 15వ అధ్యాయంలోనే చివరిలోనే మిషనరీ యాత్ర ప్రారంభమైంది. అది కూడా మీకు తెలుసు. 15వ అధ్యాయం 36లో కొన్ని దినములైన తర్వాత మరి ఏ పట్టణాల్లో వాక్యాన్ని మనం ప్రచురించామో ఆ పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు వెళ్ళి వారిని బలపరుద్దామని మరి పౌలు, బర్నబాలు ప్రయాణమైన సందర్భంలో వారికి మధ్యలో విభేదం కలిగి పౌలేమో శీలను ఏర్పాటు చేసుకుని బర్నబానేమో తనకు బంధువైన మార్కును వెంటబెట్టుకుని వీళ్ళు వేరు ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనకు 15వ అధ్యాయం చివరిలో చూస్తాం. ఇక 16వ అధ్యాయంకి వచ్చేసరికి ముఖ్యంగా 16వ అధ్యాయంలో ఫిలిప్పీ ప్రాంతం చూడండి. ఎక్కడ మనకు ఆ మాట ఉందంటే 11వ వచనంలోకి వచ్చేసరికి చివరిలో నెయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి అన్న మాట మనం చూస్తాం. అదే ఇంకా దీన్ని ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫిలిప్పీ ప్రాంతం అన్న మాసిదోనియా అన్న ఒకటే. మాసిదోనియా అన్న పదాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 16వ అధ్యాయంలో మిషనరీ బృందం ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం, అనగా మాసిదోనియాకు వెళ్ళినట్లుగా. ఎందుకంటే మాసిదోనియాలో మీకు 3 సంఘాలు ప్రాముఖ్యమైనవి మాసిదోనియాలో. ఒకటి ఫిలిప్పీ, రెండవది తెసలోనిక, మూడవది బెరయ. అయితే మనకు ఈ 2 సంఘాల ప్రస్తావన ఉంది. ప్రాథమికంగా మొదటిగా వీరి బృందం ప్రయాణం చేసింది ఎక్కడికేనంటే ఫిలిప్పీ ప్రాంతానికి. చూడండి ఆ మాట మనకు 12వ వచనం ఒకసారి చదవండి. 16వ అధ్యాయం 12వ వచనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఓకేనండి ఆ పట్టణములో ఉంటుంది. ఇక్కడ మనం చూసిన మాట, చదివిన మాట, మాసిదోనియా దేశంలో ఈ ఫిలిప్పీ అనే ప్రాంతం ఆ మాసిదోనియా దేశానికి ఇది ముఖ్య పట్టణంగా మనం చూస్తున్నాం. అంటే క్యాపిటల్ సిటీ.
అయితే ఇది మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు, రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నదంటే మనం ఒక మాటలో రోమన్ కాలనీ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ ప్రాంతము రోమియోల ఇక్కడ ఉన్న వారందరూ రోమా పౌరసత్వం కలిగిన ప్రజలు. అంటే అంత ప్రాముఖ్యమైన పట్టణం. అంటే వీళ్ళు రెండో మిషనరీ యాత్రలో మొట్టమొదటిసారి వెళ్ళిన ప్రదేశమే మాసిదోనియా, అనగా ఫిలిప్పీకి వెళ్ళారండి. ఇక మీకు ఈ అధ్యాయం అంతా మనకు అదే విషయం కనపడుతుంది. ఏది చివరి వరకు, ఇది మొదలుకొని 11వ వచనం నుండి 40వ వచనం వరకు ఫిలిప్పీ పట్టణంలో ఏ సంగతులు జరిగాయో ఇక్కడ ప్రస్తావించబడింది. అందరికి బాగా పరిచయమైన జైలు అధికారి, అతని కుటుంబము రక్షణ పొందారు అని మనకు 33వ వచనంలో 33వ వచనంలో, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. అలాగే మనకు మరి ఈ ప్రాంతంలో లూదియా కన్వర్షన్ ఒకటి, జైలు అధికారి కన్వర్షన్. లూదియాది పై వచనాల్లో ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారని 15వ వచనంలో కూడా ఉంది. అంటే మనకు ఉదారంగు పొడిన అమ్ము తుయితైరా పట్టణస్థురాలు లూదియా, అలాగే జైలు అధికారి రక్షణ పొందినట్టు వారి కుటుంబాలు బాప్తిస్మం పొందినట్లుగా మనకు 16వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే 16వ అధ్యాయము ఫిలిప్పీ పట్టణం, ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రికకు బ్యాక్గ్రౌండ్గా ఉపయోగపడుతుంది. మనకు 13-14 అధ్యాయాలు గలతీ పత్రికకు బ్యాక్గ్రౌండ్గా ఉపయోగపడితే, ఈ 16వ అధ్యాయము మన బైబిల్లో ఉన్న ఫిలిప్పీ సంఘానికి, అనగా పత్రికల్లో ఫిలిప్పీ సంఘం ఉంది కదండి, దానికి ఈ 16వ అధ్యాయము బ్యాక్గ్రౌండ్గా ఉపయోగపడుతుంది. అయితే ఈ పట్టణానికి ఈ సంఘానికి, అంటే ఫిలిప్పీలో ఉన్న ఈ సంఘానికి పత్రిక రాయబడింది మాత్రం అపోస్తుల కార్యం 28వ అధ్యాయం నుండి. అది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం గుర్తు చేసుకుందాం. అర్థమైందండి? ఇది ఫిలిప్పీ సంఘానికి మనం ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు, ఆయా సంగతులు, విషయాలు నేర్చుకోవడానికి ఈ 16వ అధ్యాయమును మనం చదువుకోవాలి. ఈ మాట అర్థమైందని నేను చెప్పింది. అంటే ఫిలిప్పీ పత్రిక చదివేటప్పుడు ఈ 16వ అధ్యాయాన్ని కలిపి చదువుకుంటే మనకు కొన్ని విషయాలు సులువుగా అర్థమవుతాయి. ఇది మరి మాసిదోనియా వాడైన ఫిలిప్, అంటే అలెగ్జాండర్ తండ్రి యొక్క ఊరు ఇది ఫిలిప్పి. అలాగే ఇది ప్రారంభంలోనే మనం చూసాం, రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. అంటే ఈ పట్టణస్థులు అంతా రోమా పౌరసత్వం కలిగి ఉంటారు కాబట్టి చాలా అతిశయం కలిగి ఉంటారు. అందుకని ఈ మాట మనం పోయినసారి కూడా ప్రస్తావించినట్టున్నాను. 16వ అధ్యాయము మనం చదివిన మాట రోమియోల ప్రవాసం 12వ వచనానికిను. ఒకసారి చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక తీయండి. ఇందులో ఏమంటాడండి, మన పౌరసత్వం పరలోకమందున్నది అన్న మాట 3వ అధ్యాయమా 20వ వచనం చూడండి. ఫిలిప్పీలకు 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఇప్పుడు మనకు ఆ మాట ప్రస్తావన వచ్చింది కదండి. అంటే పౌరస్థితి, మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటే ఎందుకు ఆ మాట చెప్పారు అని అంటే మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇది వారు తమ పౌరస్థితిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఎవరు? ఫిలిప్పీ పట్టణస్థులు. ఎందుకంటే అది రోమన్ కాలనీ కాబట్టి. అపోస్తలుడైన పౌలు గారు రోమన్ సిటిజనే. సిటిజన్షిప్ అనేది, రోమన్ సిటిజన్షిప్ అనేది ఉంది. అయితే దానికంటే శ్రేష్టమైంది పరమందున్నది అని చెప్పడానికి ఈ మాట ఉపయోగపడుతుంది. అలాగే మనకు
వీరి దాతృత్వము వీరు ఏ విధంగా పౌలు గారికి సహకరించారు, ఆయా విషయాలన్నీ అందులో మనకు లూదియానే అంత మిషనరీ బృందానికి వారి గృహం కూడా ఒక కేంద్రంగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. అంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 40వ వచనంలో చూసిన వీళ్ళు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చిన తర్వాత ఎవరింటికి వెళ్ళారు అని అంటే లూదియా ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుండే వారు అక్కడ ఆదరించబడి బయటకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలా ఎందుకంటే ఈ విషయాలు ఒకవేళ పుస్తకాన్ని చదివితే మనకు ఉదాహరణకు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ సంఘం ఎలాంటిదో అంటే తర్వాత దినాల్లో కూడా, అప్పుడు మాత్రమే కాదండి, ఒకసారి చదవగలిగితే చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:7. నా బంధకములందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరిని గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. అంటే వీరు ఏ విధంగా పరిచర్యకు దోహదపడ్డారు అనే విషయం, అంటే ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వారు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవచ్చండి. అంటే లూదియా లాంటి వారు ఆది నుండి కూడా మొదటి నుండి చూడండి. అదే మాట ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. 16లో కూడా ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసేది. అలా దోహదపడే సంఘం అని మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే ఫిలిప్పీ ప్రాంతము, ఆ పట్టణము, ఆ సంఘస్థులు, వారి యొక్క పరిచర్యలో వారి పాలిభాగం, ఈ విషయాలన్నీ కూడా మనం అంటే ఈ అధ్యాయం కాస్త మనకు అవగాహన వస్తే ఫిలిప్పీ పత్రికను కూడా మనం వివరించుకోవడానికి వీలు పడుతుంది. కానీ రాసింది ఇక్కడ నుండి కాదండి. ఈ పత్రిక రాయబడింది ఎప్పుడు అని అంటే అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో, అంటే రోమన్ ఇంప్రెజన్మెంట్ అని చెబుతున్నాం కదండి, పౌలు గారి మొదటి రోమాచార, అక్కడ నుండి ఆయన 4 పత్రికలు రాశాడు. అందులో ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇది. అయితే ఈ అధ్యాయాలు కూడా మనకు ఉపయోగపడతాయి. ఏది 16వ అధ్యాయము పత్రిక, అలాగే అపోస్తుల కార్యం 28, ఇవంతా కూడా ఒక చోట మనం ఒక ఆలోచన కలిగి ఇదంతా యూనిట్గా తీసుకోవాలి. ఇక 16వ అధ్యాయం పోతే 17వ అధ్యాయంలో ఫిలిప్పీ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటే తెస్సలోనికి వచ్చారండి. మీకు అదే విషయాన్ని మ్యాప్లో కూడా మనం ప్రస్తావించాం. మీకు మాసిదోనియా అనే ప్రాంతంలో మీరు బైబిల్ వెనకకి చూస్తే మాసిదోనియా అనే దేశంలో ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయ ఉంటాయి. మరి అది కూడా అది మీ బైబిల్లో చివరి భాగంలో మ్యాప్లో ఉంటాయండి. అలా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్ పాయింటింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఫిలిప్పీ నుండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే నెక్స్ట్ తెస్సలోనికకు వచ్చేది. ఇక 17వ అధ్యాయం అంతా కాదు, మొదటి 9 వచనాలు 17వ అధ్యాయము తెస్సలోనిక పత్రికకు బ్యాక్గ్రౌండ్. అంటే తెస్సలోనిక పత్రిక మనం చదువుకోవాలి అని అంటే ఈ 9 వచనాలు, ఏది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి 9 వచనాలు, తెస్సలోనిక అటు 2 పత్రికలకి ఇదే బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఇది ప్రాంతం, తెస్సలోనిక ప్రాంతానికి వచ్చారని ఉంది. చూడండి, ఒకసారి చదవండి. 17 ప్రారంభంలో ఉందండి ఆ మాట.
అంపిపోలి అపోలియా అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దస్లోనియకు వచ్చిరి. అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండెను ఇప్పుడు కనుక మీరు చాలండి, సరిపోదు. ఇప్పుడు 17వ అధ్యాయంలో పౌలు గారి బృందం ఎక్కడికి వచ్చారని రాసింది. దస్లోనిక తెసలోనికలో వాళ్ళు ఆ ఊరు వెళ్ళటం ఎక్కడికి వెళ్ళారండి అంటే 2-3 వచనాల్లో పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అంటే సమాజ మందిరం అంటే తెసలోనిక పట్టణానికిను ఫిలిప్పి పట్టణానికి ఉన్న వ్యత్యాసం ఒకటి చెప్పండి మీకు అర్థమైతే. అంటే మొదట సమాజ మందిరంకి వెళ్ళి వాడొక చొప్పున సమాజ మందిరంకి వెళ్ళేవాడు ఫస్ట్ ఆయన. ఉమ్, సమాజ మందిరంకి వెళ్ళి అక్కడికి నుంచి పట్టణానికి వెళ్ళేవాడేమో. అంటే మరి 16వ అధ్యాయంలో వెళ్ళలేదండి. 16 అధ్యాయంలో కూడా వెళ్ళాడు కదా సార్. 16 ఉంది కదా, మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళొచ్చుండగా పుత్రుని అను దయ్యముల పట్టిన స్త్రీ అట్లా అక్కడ కూడా అంటారా? వెళ్ళినట్టుగానే ఉంది కదా. ఉమ్. అంటే 16వ అధ్యాయములో సమాజ మందిరం ఉందా లేదండి? ప్రార్థనా స్థలం అన్నా సమాజ మందిరం అన్న ఒక్కటే కదా. మీకు తెలియగలిగిన వాళ్ళు బాగా. అదేలేండి. అయితే మీకు అందుకనే నొక్కి చెప్పింది అక్కడ విషయం 16-12లో ఉన్నది రోమీల ప్రవాస స్థానం కాబట్టి సమాజ మందిరం లేదండి. అర్థమైందండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ రోమీలండి. ఇక్కడ తెసలోనికలో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఆ వ్యత్యాసం గమనించండి. మీకు అప్పుడు అర్థం అవటానికి రండి, మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టడానికి కాదు. కానీ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి సమాజ మందిరం ఉంది అని అంటే అక్కడ ఎవరున్నట్లండి? యూదులు ఉన్నట్లండి. సమాజ మందిరాన్ని ఏమంటారంటే సునగోగు అంటారు. సునగోగు ఉంది అని అంటే అక్కడ యూదులు తండ్రి అయిన యెహోవా దేవుడిని ఆరాధన చేస్తా ఉంటారని అర్థం. ఇక్కడ 16వ అధ్యాయంలో మీరు చదివిన 12వ వచనంలో రోమీల సిటీ కదండి. అంటే రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళు కాబట్టి యూదులు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు ఏంటంటే సముద్ర తీరంలో ప్రార్థన చేసుకుంటూ మొదలెట్టారు. అదండి చూడండి 13వ వచనంలో ఆ మాట ఉంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చారు. అంటే సమాజ మందిరం ఉందనుకోండి, నేరుగా పౌలు గారికి ఉన్న ఒక వాడుక ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు? సమాజ మందిరంకి వెళ్ళేవారు. అది మరి అక్కడ లేదని మీకు అర్థమైందండి ఇప్పుడు ఆ విషయం. అర్థమైంది. ఓకే, మంచిది. అలా 17వ అధ్యాయంలో తనకు ఒక వాడుక ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాజ మందిరానికి వెళ్ళటం అనేది పౌలు గారి యొక్క వాడుకండి. ఒకవేళ మీకు గలతీ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అది కూడా ఏదన్నా ఒక వచనం చూపించగలిగితే చూడండి. 13వ అధ్యాయం 14వ వచనానికి రండి. అపోస్తలుల కార్యం. ఇప్పుడు ఇక్కడ 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం 14వ వచనం. అప్పుడు వారు చదవండి. అప్పుడు వారు ఫెర్గే నుండి బయలుదేరి పిసియదలో ఉన్న అంతియోకాయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి కూర్చుండిరి. చూసారు ఇక్కడ కూడా. అంటే ఇక్కడ పిసిది అంతియోకయలో కూడా విశ్రాంతి దినం అంటే మరి విశ్రాంతి దినం అనగానే మనకు శనివారం అండి. విశ్రాంతి దినమున యూదులకి వాడుక ఏంటంటే వారు సమాజంగా కూడతారు. అదే సెనగోగు లేకపోతే సొనగోగు అంటాం, సమాజ మందిరం అంటాం. వీళ్ళు యెరూషలేము దేవాలయం పడిపోయిన తర్వాత యూదులు ఎక్కడికి చెదిరిపోయినా వారు కలిగి ఉన్నది ఏంటంటే సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ దేవుణ్ణి ఆరాధన చేసేవారు. ఆ సమాజ మందిరాల్లోనే యేసు ప్రభువు కూడా వాక్యం చదివింది యెషయా గ్రంథం.
సారీ అండి. ఇక్కడ ప్రస్తుతానికి ఓకే. మన సందర్భానికి అంటే ఆ ప్యాటర్న్ అది. చూడండి 15వ వచనంలో కూడా ఏమన్నాడు? ఆహ్, ఇలా అన్నాడండి 15వ వచనంలో. ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరేదైనా బోధవాక్యము చెప్పవలెనని ఉన్న యెడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అది. అంటే యేసు ప్రభువుని కూడా అలాగే వారు అడిగారు. ఆయన కూడా లేచి, ఈరోజు నేను చదివిన వాక్యం మీ వినికిడిలో నెరవేరిందన్నాడు. ఒకసారి చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త చాలండి. ఇక మీకు ఆ విషయం అర్థమైంది కదా. ఈయన కూడా విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ పౌలు గారు, ఇక్కడ వచ్చేసరికి యేసు ప్రభు. అంటే యూదులు ఎక్కడైనా అక్కడ సమాజ మందిరం ఉంటే దానిలోనికి వెళ్ళి వారు ఏం చేసేవారు అంటే లేఖనాలను చదవటం, వాటిని ధ్యానించటం. ఇప్పుడు మనం కూడా ఈరోజు ఆదివారాల్లో కీర్తనలు చదవటం, లేకపోతే ధ్యానించటం. కొంతమందికి మెయిన్ లైన్ చర్చెస్ అయితే ప్రవక్తల పాఠం ఉంటుంది, పత్రికల పాఠం ఉంటుంది. ఇది ఒక ప్యాటర్న్ అండి. అంటే బహుశా మెయిన్ లైన్ చర్చెస్ ఆ విధంగా ఆ ప్యాటర్న్ కలిగి ఉన్నాయి. సరే, మనం 17వ అధ్యాయానికి వచ్చేద్దాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో మనం చూసింది పౌలు గారు ఇప్పుడు అక్కడ తెసలోనిక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమాజ మందిరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తర్కిస్తా ఉన్నాడు. విశ్రాంతి దినముల్లో ఆయన చెప్పిన సందేశం ఏంటంటే 3వ వచనంలో ఆయన చెప్పిన సందేశం ఒకటేనండి. మరలా మీకు ఒక విషయాన్ని కూడా ప్రాముఖ్యంగా గుర్తు చేస్తున్నాను. పౌలు గారు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగం యొక్క సారాంశం ఒకటే లైను, ఒక 2 మాటలు. అదే యేసే క్రీస్తు. అది అంటే యేసే క్రీస్తు అనేది యూదులకు తెలుసు తప్పండి అన్యులకు తెలియదు. ఈ మాట అర్థమైందండి. యూదులకు అది తెలుసు. అంటే ఈ యేసు అనే ఆయనే మెస్సియా అని వారు గ్రహించగలుగుతారు. ఆ విషయాన్నే నొక్కి చెప్పాడు లేఖనాల్లో నుండి. మీకు 3వ వచనంలో ఆ మాట ఉంది. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నొక్కి చెప్పాడు. ఇదే మాటలు అన్యుల ముందు చెప్పామనుకోండి, అన్యులకు అర్థం కాదండి. వారి ముందైతే యేసు ప్రభు సృష్టికర్తని, పోషకుడని, విమోచకుడని ఆ విషయాలన్నీ చెప్పాలి. ఇది పౌలు గారి ముఖ్యంగా పౌలు గారి ప్రసంగంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యత్యాసం. అంటే అన్యుల మధ్య అయితే సాధారణమైన ప్రసంగం చేస్తాడు. యూదుల ముందుంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్తాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే, అంటే 13వ అధ్యాయంలో అనుకుంటండి, సమాజ మందిరంలో కూడా ఆయన మాట్లాడిందంతా యేసే క్రీస్తు అయి ఉన్నాడనే విషయాన్ని ప్రస్తావిస్తాడండి. అంటే మీరు 13వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చూసిన విషయమంతా కూడా ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడు పుట్టాడు, ఆ విషయాలన్నీ మనం చూడొచ్చు. అయితే ఈ వ్యత్యాసం ఒకటి చూపిద్దామని ఆలోచన అండి. అయితే మనకు 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ప్రసంగంలో మార్పు అనేది కనపడుతుందండి. ఉదాహరణకు 14వ అధ్యాయంలో ఇలా ప్రారంభించాడు. మీకు ఈ వ్యత్యాసం కనుక గుర్తుపెట్టుకోగలిగితే 13వ అధ్యాయం 17వ అధ్యాయంలో యేసే క్రీస్తు అని చెప్తాడు. ఎందుకంటే అది యూదుల ముందు కాబట్టి. కానీ అన్యుల ముందు అయితే జనరల్గా మాట్లాడతాడండి. సాధారణ ప్రత్యక్షత గురించి ఎక్కువ నొక్కి చెప్తాడు. చూడండి 14వ అధ్యాయంలో వీరు
అనగా హెర్మే ద్యుపతి అని బర్నబాకు పౌలుకు పేర్లు పెట్టి వాళ్ళని ఆరాధన చేయకపోతే 15వ వచనం నుండి ప్రారంభించాడండి. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అని ప్రస్తావించి ఆకాశం భూమి సముద్రం వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు ప్రకటించుతున్నాము అని 15వ వచనంలో ప్రస్తావించాడు. అంటే ఆయన చేసే పనులు అవన్నీ కూడా మనకు ఇందులో 17వ వచనంలో అంటాడండి. అంటే దేవుడు జనరల్గా అందరితో మనం ఈ మాటలు చెప్పొచ్చు. యూదులతో కాకపోతే అన్యులతో సహజంగా, ఎందుకంటే యూదులకు ఆయన గురించి తెలుసండి, ఆయన భూమి ఆకాశాలు సముద్రం చేసిన వాడని. కానీ అన్యులు ఆ గుర్తింపు ఆ ప్రత్యక్షత లేని వారు కాబట్టి 17వ వచనంలో అది కూడా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు అని అంటే 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి వర్షము ఫలవంతములైన ఋతువులు దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. ఇది అన్యుల ముందు పౌలు గారి ప్రసంగ ధోరణి. ఇది కూడా మనం ప్రస్తావించినట్టుంది. కాబట్టి యూదుల సమాజంలో అయితే యేసుక్రీస్తు అన్నది ఆయన ప్రసంగ సారాంశం. కానీ అన్యుల ముందు అయితే దేవుని గొప్పతనం, దేవుని యొక్క ప్రత్యేకత, వాటి గురించి ప్రస్తావించడం పౌలు గారి శైలి. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు అంట. 17వ అధ్యాయము ఈ విధంగా ఎక్కడికి వెళ్ళాడండి? ఇప్పుడు ఇక్కడ 17వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఏ పత్రికకు ఇది నేపథ్యం? తెస్సలోనిక పత్రిక. తెస్సలోనిక పత్రిక నేపథ్యం అండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందో అవన్నీ, ఎలా వారు సువార్తను అంగీకరించారో ఆ విషయాలన్నీ మనకుంటాయి. ఎందుకంటే అలా సువార్తను అంగీకరించినప్పుడు పట్టణం అంతా యూదులే మత్సరపడ్డారు. యూదులే మత్సరపడి, చూడండి 5వ వచనంలో ఒకసారి చదవండి. 5వ వచనం చదవండి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. ఇక్కడ సందర్భంలో మనకు ఏ ఇంటిని కేంద్రంగా చేసుకున్నాడు అంటే పౌలు గారు యాసోను ఇంటి వారి మీదకి ప్రజలు మరి ఏ విధంగా అతని ఇంటి మీదకు వచ్చి అల్లరి చేశారో, లేకపోతే ఆ వ్యక్తిని ఈడ్చుకొని ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయారో, ఈ విషయాలన్నీ మనకు 9 వచనాల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు తెస్సలోనిక పత్రిక ఒకసారి తీయండి. ఈ విషయాలు అక్కడ మనం ఏదైనా ఒక విషయాన్ని చూడగలం అని. తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ఇప్పుడు ఎప్పుడు ఏ సందర్భంలో వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారంటే గొప్ప ఉపద్రవమందు వీరు వాక్యాన్ని అంగీకరించారండి. అంటే ఇది బ్యాక్గ్రౌండ్కి మీకు ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం ప్రకటించబడింది, ప్రజలు అంగీకరించారు వాక్యాన్ని. ఎందుకంటే తెస్సలోనిక సంఘంలో పౌలు గారు వచ్చేసిన తర్వాత అక్కడ పరిచర్య చేసి ఈయన మీద చాలా నిందలు నెపములు మోపబడినట్లుగా మనం ఈ 2వ అధ్యాయం చూస్తే అర్థమవుతుందండి. ఈయన వచ్చేసిన తర్వాత అక్కడున్న యోధా మతం వారే, ఎందుకంటే మీకు ఆ మాట కూడా చూపించానండి. 5వ వచనం ప్రారంభంలో ఉంటుంది. అపోస్తల కార్యములు 17:5లో యూదులు మత్సరపడి అని. అది మాత్రమే కాదు, వాళ్ళు తర్వాత 10వ వచనం నుండి కూడా మనం చూస్తే ఈ 15వ వచనానికి వస్తే మీరు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము అంటే
17వ అధ్యాయంలోనే 13వ వచనం ఒకసారి నేను చదువుతాను వినండి. 13 అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరిచిరని ఉంది. అంటే తెసలోనికలో ఉన్న యూదులు ఎలాంటి వారో ఈ పత్రిక చదివినా ఈ పత్రిక అర్థం చేసుకోవడానికి మనకు పూర్వపరాలుగా ఉపయోగపడే 17వ అధ్యాయంలో మొదటి 2 భాగాలు చదివినా మనకు అర్థమవుతుంది. తెసలోనిక ప్రాంతంలోనే కాదండి యూదులు, వారి సొంత ప్రాంతంలోనే కాకుండా బెరయాలో కూడా పౌలు గారి బృందం వాక్యం చెప్పడం వారికి ఇష్టం లేదు. అయితే ఆయన ఇలా తెసలోనిక ప్రాంతంలో వాక్యం చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద వేసిన నిందలు ఎలాంటివంటే 1వ తెసలోనికలో మనం చూడగలం. ఎలాంటి నిందలు అనంటే ఆయన ఎందుకు అక్కడ పరిచర్య చేశాడు అనంటే 2వ అధ్యాయం 5వ వచనంలో మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంనైను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. మేము ఎలా మీ వద్ద ఉన్నామనంటే 7వ వచనం అంటాడండి, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అంటే పౌలు గారు వచ్చేసిన తర్వాత గలతీ ప్రాంతంలో ఎలాగూ యోధా మతస్థులు పౌలు గారిని ఇబ్బంది పెట్టారో, పౌలు గారు చెప్పిన మాటలను వక్రీకరించారో, తెసలోనికలో కూడా అదే జరిగింది. కాబట్టి ఈ తెసలోనిక పత్రికలు 2 అర్థం చేసుకోవడానికి ఈ మొదటి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి 9 వచనాలు మీకు ఉపయోగపడతాయి. అర్థమవుతుందండి? లేకపోతే ఏమన్నా మీకు అర్థం కాకపోతే అడగండి ఇప్పుడు. బహుశా కొద్దిగా కష్టంగా ఉన్నాయేమో. అంటే ఈ పుస్తకాల ముఖ్యంగా అపోస్తుల కార్యముల గ్రంథము మిగిలిన పత్రికల్లో చాలా వరకు పౌలు గారి పత్రికల్లో, అంటే హెబ్రీ పత్రిక మనకు లేదు కానీ రోమా పత్రిక ప్రస్తావన రాదు, కొలసీ రాదు, కానీ దాదాపుగా మిగిలిన పత్రికలన్నిటికీ ఇది మనకు పునాదిగా పనిచేస్తుందండి అపోస్తుల కార్యంలో. మనం ఇప్పుడు చెప్తున్న ఈ సమయమే కాదు, మీరు తదుపరి కూడా ఎంత బాగా చదువుకుంటే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం చదివే ఈ పత్రికలు ఎప్పుడన్నా తీసి తెసలోనిక పత్రికలు చదువుతూ ఉంటే మరి ఎలాంటి సందర్భంలో ఈ తెసలోనిక సంఘస్థులు దేవుని వాక్యాన్ని విన్నారు అనంటే ఇదిగో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మీరు చదువుకుంటూ ఎలాంటి సమయంలో విన్నారు, ఎలాంటి ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారు. పౌలు గారు అక్కడ 3 విశ్రాంతి దినములు ఉన్నాడు, అంటే 21 రోజు ఉన్నాడు. అది మళ్ళీ వేరే వ్యూ కూడా ఉంది. అలా కొంతవరకు అవగాహనకు వస్తుంది. అక్కడ సువార్తను ప్రకటించాడు, ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. బెరయాలో కూడా తెసలోనిక వారు బెరయా వచ్చి కూడా పౌలు గారి పరిచర్యను పాడు చేశారు. అలాంటి వారు ఈ తెసలోనిక సంఘస్థులు, ఆ ప్రాంతపు వారు. అయితే తెసలోనిక సంఘం చాలా శ్రేష్టమైన సంఘం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి కొనసాగినట్లుగా పత్రికల్లో మనం చూడగలుగుతాం. అలా ఇది బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఇకపోతే అపోస్తుల కార్యములు 10 నుండి మనం చూసిన 15 వచనాలకు బెరయా అది వృత్తాంతం అండి. అంటే బెరయా ప్రాంతంలోనికి కూడా వెళ్ళి పౌలు గారు సువార్తను ప్రకటించినట్లుగా చూస్తాం. కానీ బెరయా సంఘము ఉంది, కానీ బెరయా సంఘానికి పత్రిక లేదు. బైబిల్ అంతట్లో ముఖ్యంగా అపోస్తుల కార్యముల్లో ఎక్కువ మంది కోట్ చేసే వచనాల్లో 17, 11 ఒకటి. ఎందుకంటే ఒకసారి చూడండి, 17, 11 చదవండి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలాయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. చూడండి చాలు. అంటే 17, 11 ఒక గుర్తు, ఒక ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి అది.
బెరయా క్రైస్తవులు నోబుల్ మైండెడ్ బిలీవర్స్ అని. అంటే బెరయా వారు తెసలోనికలోని వారి కంటే గనులుగా మనకు వాక్యం చెప్తుంది. ఏంటి వారి లక్షణాలంటే పౌలు శేలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని లేఖనాలను పరిశోధించారని ఉంది. ఒకసారి ఆ మాట మీరు చదివిందే కదా నేను చదివింది. అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరని ఉంది. అంటే పౌలు శీలల మెసేజ్ని లేఖనాలయందు పరిశోధించారు. అంత గొప్ప గనులు, అంత జాగ్రత్త కలిగిన వారు. అందుకని ఈరోజు క్రైస్తవ సంఘము బెరయా క్రైస్తవుల వలె ఉండాలనేది చెప్తూ ఉన్న విషయం అండి. అర్థమైందండి ఈ మాట. ఇప్పుడు ఎవరు చెప్పినా మనం వారి మెసేజ్ని, వారి సందేశాన్ని అంటే పరీక్షించే దృక్పథంలోనే ఉండమని కాదు. అలా లేకపోబట్టే ఎక్కువ ఇప్పుడు అబద్ధ బోధ కావచ్చు, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి చెప్పడానికి చెప్పినా గుర్తించలేకపోవడం కారణం ఏంటంటే మనం బెరయా వారి వల్లే లేము. అందుకనే మన విశ్వాసం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందేమోననేది ఒక ప్రాముఖ్యమైన ఆలోచన. అర్థమైందండి ఈ మాట. ఎవరు మాట్లాడతలేదు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక మాట చెప్పండి. అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి అంటే లేఖనములు అంటే ఏంటండి అక్కడ? వారు చెప్పిన వాక్యాన్ని పరిశీలించి కాదండి, వాళ్ళు చెప్పిన సందేశాన్ని లేఖనముల యందు అన్నాడు కదా. వాళ్ళు చెప్పింది లేఖనం కాదుగా అక్కడ. వాక్యాన్ని పరిశీలన చేశారు అంటే లేఖనాలు అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన పరిశీలించి. ఇప్పుడు వారు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించిరంటే లేఖనములంటే అప్పటికే లభ్యమై ఉన్న 39 పుస్తకాలలో, అంటే ఓటీని లేఖనం అంటారండి ఈ సందర్భంలో. అప్పటికి అపోస్తుల కార్యములు రాయబడలేదు, లేకపోతే కొన్ని పుస్తకాలు రాయబడలేదు. అప్పటికి ఇంకా మనకు క్రొత్త నిబంధన క్యానాన్, క్రొత్త నిబంధన 27 పుస్తకాల సంపుటి లేదు. అక్కడ లేఖనములు అని అంటే గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన వెలుగులో వీళ్ళ మెసేజ్ని పరిశీలించారు, వీళ్ళ సంగతులు, వీళ్ళు చెప్పినవి. అర్థమైందండి ఇప్పుడు? అర్థమైంది సార్. లేఖనములు అని అంటే అప్పటికే లభ్యమై ఉన్నది ఏంటండి? ఇప్పుడు పౌలు గారు, యేసు ప్రభు, లేకపోతే క్రొత్త నిబంధన కాలంలోని అపోస్తులు వీళ్ళున్న సమయాల్లో వాళ్ళకి లేఖనం ఏదండి? వాళ్ళకున్న లేఖనం ఏంటి? అది యెషయా గ్రంథం చదువుతున్నారు కదా సార్, యెషయా గ్రంథాలు. లేఖనములు అంటే పాత నిబంధనేనండి. ఓకే. పాత నిబంధనే. లేఖనం అంటే మీకు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన అంతా కలిపి లేఖనములు అన్నారు, సత్య గ్రంథం అన్నారు. ఆ విషయాలు అందుకే 39 పుస్తకాలు. మీకు యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు. చూడండి లోకాసు వార్తలో, లోకాసు వార్త 24లో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన గురించి చెప్పిన 24:44 అనుకుంటండి. 44 చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువే పాత నిబంధనను 3 భాగాలుగా చేసిన రెఫరెన్స్ ఇదేనండి. ఆయన కాలంలో పాత నిబంధనే లభ్యమైంది. ఆ పాత నిబంధనను 3 భాగాలుగా ప్రభువే తన నోటితో పలికినవి ఏంటంటే 3 భాగాలు: ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు. ఇవే ఇప్పుడు మనం కలిగిన 39 పుస్తకాలు. అంటే ఆయన వచ్చే సమయానికి లభ్యమైన గ్రంథాలే లేఖనాలు. ఇప్పుడు మనకు పాత నిబంధన ఎన్ని భాగాలుగా విభజించుకుంటున్నాం ఇప్పుడు మనం లేటెస్ట్ గా? పంచకాండాలు 5 భాగాలండి. పంచకాండాలు,
అదే చెప్పండి. పోయిటరీ బుక్స్. పంచకాండం తర్వాత వచ్చేది చరిత్ర పుస్తకాలండి. చరిత్ర పుస్తకాలు. తర్వాత పొయిటరీ. తర్వాత ప్రాఫిట్స్ అయితే మేజర్, మేజర్ మైనర్. మైనర్ అప్పుడు 5 అవుతాయి. లేకపోతే 4. కానీ యేసు ప్రభు విభజించింది మనకు 3 భాగాలు. ఆ 3 భాగాలే ఇప్పుడు మనకున్న 5 భాగాలు. కానీ ఆ రోజుల్లో 24 పుస్తకాలు. 24 పుస్తకాలైనా ఇప్పుడు మన 39కి సమానం. సరే ఇదంతా మనకు అంత అవసరం లేదు గాని, లేఖనములు అనంటే ఆ మాటకి నేను చెప్తున్నాను. ఇక మనకు వచ్చి 17వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఇక బెరయా ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనంటే ఏథెన్స్‌కి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక 16వ వచనం నుండి చివరి వరకు కూడా ఏథెన్స్‌లో పౌలు గారి పరిచర్య మనం చూస్తాం. ఏథెన్స్‌లో ముఖ్యంగా జ్ఞానులతో, ఏథెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫిలాసఫర్స్ లేకపోతే తత్వవేత్తలతో పౌలు గారు మాట్లాడాడు. అరియోపగం అది ఒక సభ. వాళ్లకు 22వ వచనంలో ఉన్నట్లు అపోస్తలుల కార్యం 17:22లో పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పాడు. అసలు ఏథెన్స్ వారులారా అని. అంటే ఏథెన్స్‌కి వచ్చాడండి. ఇక్కడ మనకు ఏ పత్రిక ఏం రాయబడలేదు కానీ ఈ 17వ అధ్యాయం వరకు మనం గమనించేది ముఖ్యంగా 17వ అధ్యాయంలో మొదటి భాగంలోనే తెస్సలోనిక మనం చూస్తాం. ఏథెన్స్‌లో కూడా పౌలు గారు చేసిన పరిచయం చాలా ప్రాముఖ్యమైనది. అది కూడా మనం పత్రిక లేకపోయినా ఈ వృత్తాంతాన్ని చదువుకోవాలి. ఏథెన్స్‌లో ముఖ్యంగా ఎవరు ఉంటారనంటే తత్వవేత్తలు. వారితో పౌలు తర్కించాడు. అది కూడా నేను గుర్తు చేశాను మనం చదువుకున్నప్పుడు. అందులో ముఖ్యంగా ఈ గ్రీకుల్లోని అంటే తాత్వికులు ముఖ్యంగా గ్రీకు వారే. వాళ్ళు ఎపికురియన్లు, స్టోయికులు ఇక్కడ మనకు కనబడతారండి. ఆ మాటను కూడా మనం 18వ వచనం అనుకుంటా వాళ్ళలో చూస్తాం. 18 చూడండి 18వ వచనంలో ఎపికురియన్లు, స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరపోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. చాలండి. ఇలా మనకు ఎపికురియన్లు, స్టోయికులు అనేవారు ఈ ప్రాంతంలో ఉన్న అంటే ఏథెన్స్‌లో ఉన్న జ్ఞానులు. వారి కేటగిరీ ఏంటంటే ఇద్దరిని చెప్పాడు. అందరినీ కలిపి జ్ఞానులు అంటారు. కానీ ఎపికురియన్లు, స్టోయికులు అనేవారు ఇందులో ఉన్న బహుశా తెగలుగా మనం తీసుకోవచ్చండి. వీళ్ళు జ్ఞానానికి పెట్టింది పేరు ఏథెన్స్ వారే. ముఖ్యంగా ఏథెన్స్ వారంటే ఇది గ్రీకు పట్టణం, ఇది గ్రీక్ సిటీ కాబట్టి గ్రీకు వారే తాత్వికులు. అందులో మనకు బాగా పేరు కలిగిన సోక్రటీసు లేకపోతే మన వీళ్ళు సోక్రటీసు తర్వాత ప్రముఖులండి వీళ్ళు. అలెగ్జాండర్కి ఇందులో ఒక వ్యక్తి గురువు గారు కూడా. అంటే గ్రీకుల తత్వజ్ఞానానికి వీరు బాగా అంటే వీళ్ళు రిప్రజెంటేటివ్స్. వీళ్ళని బట్టి మనం గుర్తుపట్టవచ్చు ఇది వీళ్ళందరూ గ్రీకు వారని. అలా 17వ అధ్యాయంతో మనకు ముఖ్యంగా తెస్సలోనిక, అంత మునుపు 16లో ఫిలిప్పి, 13, 14 అధ్యాయాల్లోనేమో గలతి, ఈ పత్రికలకు పూర్వపరాలు మనకు ముగుస్తాయండి. ఇక 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ 18వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యమైన పట్టణం ఏంటంటే కొరింథీ పట్టణం. అంటే కొరింథీ పత్రికకు ఇది పూర్వపరాలు. 18వ అధ్యాయంలో